నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలు అవుతున్నారని చెప్పిన హోంమంత్రి వంగల్పూడి అనిత. పట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. రాష్ట్రంలో విద్యుత్ రంగానికి చీకటి రోజులు వచ్చాయన్న వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. చంద్రబాబు ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పి వంచారని ఆగ్రహం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమానికి విశాఖలో శ్రీకారం చుట్టామని చెప్పారు. స్వీయ నియంత్రణ అందరూ అలవాటు చేసుకోవాలని అన్నారు. మన కోసం నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచన చేయాలని, ఫోక్సో కేసుల్లో 20% నిందితులు 18 సంవత్సరాల లోపు వారే ఉంటున్నారని, 80% మంది నిందితులు 23 సంవత్సరాల లోపు వారే ఉంటున్నారని అన్నారు. గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హోంమంత్రి అనిత చెప్పారు. ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా సిపి గారు బాక్షి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి, అన్ని యాక్టుల గురించి. కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళడం వల్ల, వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలామంది విద్యార్థుల తాలూకా జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలామంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ఒకటే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు అంటే ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితుల్లో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళని ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ని కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేయగలమో ఆపేస్తామని మేము చెప్పట్లేదండి. ఈ కరిక్యులం వల్ల ఫర్దర్ వన్ ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలు చాలామందికి ఇప్పుడు పోక్సో చట్టం మీద చాలామందికి అవగాహన ఉండట్లేదు. వీళ్ళేదో ఏదో మొన్న ఒక సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు, సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి. అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మేము చేసుకున్న అనాలిసిస్ని బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్లోని చాలామంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళు కూడా మైనర్లు, అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ 20% ఉన్నారు. అది టెక్నికల్గా జరుగుతుందా, నాన్ టెక్నికల్గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే, అది నిజంగా అమ్మాయి అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే డెఫినెట్గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు మనందరికీ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది, మన సొసైటీ రేపొద్దు మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నా. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తేలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పటికి ఎవరికి తెలిసిలే అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి.
ఇమీడియట్గా జడ్జెస్ అందరూ కూడా చాలా తొందరగా కూడా కన్విక్షన్ ఇస్తున్నారు. సో ఇంత చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి. దీనికి మంచి స్పందన వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, త్రాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈల సర్వే, నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన వేసవి కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ఆయన సమీక్షిస్తూ ప్రతి నెల స్వచ్ఛంద దినోత్సవాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారా కార్యాలయాలు, పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సిఎస్ విజయానంద్ తెలిపారు. ముఖ్యంగా వివిధ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వ్యర్థాల సక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాగించాలని, దీనిపై ప్రజల్లో తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓలతో ఇప్పటికే చర్చలు జరిగిందని, గత మాసం 3వ శనివారం థీమ్కు కొనసాగింపుగా చెత్త సేకరణ, కంపోస్ట్ లక్ష్యంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి యూఎల్బీలో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నా నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అట్లాగే లాస్ట్ మంత్ థీమ్ కంటిన్యూషన్గా సోర్స్ సెగ్రిగేషన్ అండ్ కంపోస్టింగ్ కూడా ఈ మంత్ కొన్ని టార్గెట్ పెట్టుకున్నాం సార్. ప్రతి యూఎల్బీలో కొన్ని కంపోస్టింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయాలని, ప్రతి చోట అట్లీస్ట్ 2 to 3 యూనిట్స్ స్టార్ట్ చేయాలని అది కూడా ప్రాసెస్ చేస్తుంది. సో we involve all the public representatives and officers and executives and make it successful. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పోడూరు మండలంలో పలు గ్రావెల్ రోడ్లకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన యలమంచిలి మండలం నేరేడుమిల్లి రావిపాడు రోడ్లోని గ్రావెల్ రోడ్లు, పోడూరు మండలంలోని 7 పనులు గాను 2,62,00,000 రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఈ గ్రావెల్ రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత సుఖంగా ఉండాలి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు. తల్లి కంట కన్నీరు, రైతు కంట కన్నీరు మంచిది కాదు అనేటువంటి దృక్పథంతో పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అందులో కూడా నేను కూడా ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిని.
ఒక రైతు కుటుంబంలోంచి వచ్చి రైతు కష్టాలు తెలుస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పనులు 100 సంవత్సరాల చరిత్రలో మరి ఎప్పుడూ చూడనటువంటి విధంగా 14, 19, 5 సంవత్సరాలు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతుల కోసం ఆ రోజు నేను గ్రావెల్ రోడ్లు వేసా తమ పంట పొలాలకు వెళ్ళడానికి. మళ్ళీ ఈరోజు నేను గ్రావెల్ రోడ్లు పెద్ద ఎత్తున ఈరోజు రైతులందరికీ కూడా అందజేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం ఏదైనా 4 మందు బస్తాలు చేను దగ్గర తీసుకెళ్లాలన్నా లేదా చేను దగ్గర పండినటువంటి పంటను ఇంటికి తెచ్చుకోవాలన్నా కూడా మోకాళ్ళ లోతు బురదలో ట్రాక్టర్ కాదు, బండి కాదు, మోటార్ సైకిల్ కాదు, సైకిల్ కాదు, ఆఖరికి నడిచి వెళ్ళేటువంటి మార్గం కూడా లేనిటువంటి పరిస్థితి. అందుచేతే ఆ రోజు నేను గ్రావెల్ రోడ్లు, ఎందుకంటే మండలానికి పోవాలంటే బ్రహ్మాండమైన బీటీ రోడ్లు ఉంటూ ఉన్నాయి, మండలం నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పోవాలంటే బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు ఉంటూ ఉన్నాయి. ఏదైతే నియోజకవర్గం నుంచి ఏ వైజాగో హైదరాబాదో ఎక్కడికి ఏ సిటీకి పోవాలన్నా 4 lanes 6 lanes రోడ్లు ఉంటూ ఉన్నాయి. కానీ రైతు పండించే పంటకు చేనుకు మాత్రం రోడ్లు లేవనే నేను ఆ రోజు పెద్ద ఎత్తున గ్రావెల్ రోడ్లకి ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీని లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుసో తెలియకో 10వ 12వ ఓట్లు వేసినటువంటి వాళ్ళని కూడా ఆలోచించమని చెప్తూ ఉన్నా. రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఇప్పుడు చీకటి రోజులని, చంద్రబాబు హయాంలో ఎప్పుడు వెలుగులు అనేవి ఉండవని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. చంద్రబాబు పేరు వినగానే ఎవరికైనా గుర్రాలతో తొక్కించడం, తుపాకులతో కాల్చడం వంటి గుర్తొస్తాయని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తొంగలో తొక్కిన చంద్రబాబు ఇప్పటికే ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో 15,000 కోట్లకు పైగా భారం మోపారని విమర్శించారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు 50% పెరిగాయని అరుణ్ కుమార్ ధ్వజమెత్తారు. అవసరమైతే వినియోగదారులే కరెంటును అమ్ముకోవచ్చు. కరెంటు రంగంలో, విద్యుత్ రంగంలో నేను సంస్కరణలు తీసుకొస్తాను. సోలార్ ఎనర్జీని తీసుకొచ్చింది నేనే, కరెంటుని అసలు కనిపెట్టింది కూడా నేనే అనే విధంగా వివిధ సందర్భాల్లో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు తెలియనిందేం కాదు. అయినప్పటికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు, గుర్రాలతో తొక్కించడం, బషీరాబాదు కాల్పుల ఘటన, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఏదో విద్యుత్ సంస్కరణలు చేస్తారని కొంతమంది నమ్మారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఏదైతే చీకటి రోజులు వచ్చినాయో మళ్లీ విద్యుత్ రంగానికి కూడా ఏ చీకటి రోజులు వచ్చినాయి. చీకటి రోజులు తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగు రోజులు అనేవి ఉండవటానికి మరొక్కసారి ఆయన నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు, ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచమని చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 13 మాసాల్లో 12 మాసాల్లో 2 సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు. సుమారు 15,486 కోట్ల రూపాయలని ట్రూ ఆఫ్ ఛార్జీలుగా, ఒకసారి 6,019 కోట్లు, ఇంకొకసారి 9,400 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు పెంచారు. నేను పెంచను, రద్దు చేస్తాన్న వ్యక్తి మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచడమే కాకుండా వినియోగదారుల మీద ఏ విధంగా పన్నులు వేయాలి, విద్యుత్ రంగంలో ఏ విధంగా ప్రజల్ని పీడించాలి, ఏ విధంగా వీరబాదులు బాదాలి అన్న విధంగా అనేక పన్నులు తీసుకొచ్చారు. ఈ పన్నులు కూడా డైరెక్ట్ గా వినియోగదారుడికి చెప్పకుండా దొడ్డిదారున వినియోగదారుడికి తెలియకుండా ఆ బిల్లుల్లో కనబడే విధంగా బిల్లులు వేశారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పెంచారు, కొత్తగా సర్దుబాటు ఛార్జీలు పెంచారు, తీసుకొచ్చారు. టైమ్ ఆఫ్ ద డే అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. టైమ్ ఆఫ్ ద డే అంటే పీక్ అవర్స్ కి ఒక రేటు, నాన్ పీక్ అవర్స్ కి ఇంకొక రేటు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక రేట్ అంట, మిగిలిన రేట్లో ఇంకొక రేట్ అంట. రేట్లు పెంచుతూ ప్రతి యూనిట్కి
సుమారు 40 పైసల విద్యుత్ ఛార్జీలు పెంచారు. చిరుద్యోగులైతే, చిరు వ్యాపారస్తులకైతే మరీ ఘోరం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.